ప్రైజ్ ది లార్డ్. నిజమైన స్వరం మే 31/2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఒకని తల్లివాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువు మన తల్లి ఏ విధంగా అయితే ఆదరిస్తుందో అలాగే మనల్ని కూడా ఆదరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మన తల్లిదండ్రులు ఎంతైతే బాధపడతారో, మనము ఎంతైతే ఓదార్పు మనకి దయచేస్తారో, మనకి అంతకంటే గొప్పగా ఆయన ఓదార్పును ఆదరణను దయచేయగలడు. ఎందుకంటే మనము రూపింపబడకమునిపే ఆయన మనకి తెలుసు. మనము గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. కనుక మనము ఎక్కడ పుట్టాలి, ఏం చేయాలి, సమస్తము ఆయన చిత్తానుసారంగా జరిగింది. కనుక మనము ఈరోజు ఏ కష్టాల గుండా వెళ్తున్నామో, ఏ బాధల గుండా వెళ్తున్నామో ఆయనకు తెలుసు. ప్రియమైన దేవుని సంగమా, అందుకని మీరు ఆయన చెంతకు వెళ్ళి ప్రభువా అని ప్రార్థిస్తే చాలు. ఆయన మీకు ఆదరణ దయచేయడానికి, నీ కన్నీరు తొడవడానికి ఆయన నీ చెంతనే ఉన్నాడు. నిన్ను హత్తుకొని నిన్ను లేవనెత్తడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మన తల్లి ఎలా అయితే మనం పడిపోయినప్పుడు లేవనెత్తడానికి ఎంత పరుగులెత్తి మన దగ్గరికి వస్తుందో ప్రియమైన దేవుని సంగమా, అంతకంటే బాధతో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం పాపంలో పడకూడదని పడిన ప్రతిసారి లేవనెత్తడానికి మన యొద్దకు వస్తున్నాడు. కనుక మనల్ని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.